హలో సిటిజన్స్, ఇమాజిన్ దిస్. మీరు ఇండియాలో పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళి అక్కడ లీగల్ డివోర్స్ తీసుకున్నారు. అంతా సెటిల్ అయిపోయిందని మీరు ఫీల్ అవుతారు కదా. చాలామంది ఎన్ఆర్ఐస్ అలాగే అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. వెయిట్, తప్పు ఎలా అవుతుంది? ఒక యుఎస్ కోర్ట్ దానికి అఫీషియల్గా స్టాంప్ వేసింది కదా, వెయ్యొచ్చు. కానీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దృష్టిలో మీరు ఇండియాలో ఇంకా లీగలీ మ్యారీడ్. అంటే మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే మీమీద బిగమీ ఛార్జెస్ పడచ్చు. ఓ వావ్! అంటే ఒక ఫారెన్ డివోర్స్ ఇండియాలో ఆటోమేటిక్గా వ్యాలిడ్ కాదా? అస్సలు కాదు. దానికి కిషోర్ కుమార్ మరియు కశ్మీరాల కేసే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. వాళ్లు 2005లో ముంబైలో హిందూ రైట్స్ ప్రకారం పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్లారు. కానీ 2008 కల్లా వాళ్ల మ్యారేజ్లో గొడవలు మొదలయ్యాయి. ఓకే, చాలా కామన్ ఎన్ఆర్ఐ స్టోరీ లాగే ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది? వైఫ్ యుఎస్ కోర్టులో డైవోర్స్ ఫైల్ చేసింది. దానికి హస్బెండ్ అక్కడికి వెళ్లకుండా కేవలం ఒక అబ్జెక్షన్ లెటర్ పోస్ట్లో పంపి ఇండియాకొచ్చి పూణేలో తన ఓన్ డైవోర్స్ ఫైల్ చేశాడు. వెయిట్, అంటే ఒకేసారి 2 దేశాల్లో 2 డైవోర్స్ కేసులు నడుస్తున్నాయా? ఎస్, కానీ యుఎస్ కోర్ట్ ఆగకుండా 2009లో డైవోర్స్ ఇచ్చేసింది. వెంటనే ఆవిడ పూణే కోర్టుకొచ్చి మాకు అమెరికాలో డైవోర్స్ అయిపోయింది, ఈ కేసును కొట్టివేయండి అని అడిగింది. దట్ మేక్ సెన్స్. ఎందుకు 2 సార్లు పోరాడాలి? మరి పూణే కోర్టు ఒప్పుకుందా? లేదు, పూణే కోర్ట్ రిజెక్ట్ చేసింది. కానీ బాంబే హైకోర్ట్ మాత్రం వాళ్లు యుఎస్లో సెటిల్ అయ్యారు కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తించదు అని ఆ యుఎస్ డైవోర్స్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాతే ఈ కేసు నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఏమని తేల్చింది? వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సుప్రీంకోర్టు ఒకటే క్వశ్చన్ని ఫ్రేమ్ చేసింది. దానికి బేస్ సెక్షన్ 13 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. అసలు ఇండియా ఒక ఫారెన్ జడ్జ్మెంట్ని ఎప్పుడు గౌరవిస్తుంది? సెక్షన్ 13 సిపిసి అంటే ఆ యుఎస్ కోర్టు ఇచ్చిన కాగితానికి ఇక్కడ వాల్యూ ఉందా లేదా అనేది ఈ సెక్షన్ డిసైడ్ చేస్తుందన్నమాట. స్పాట్ ఆన్. కోర్టు 1991 నాటి ల్యాండ్మార్క్ ప్రెసిడెంట్ అయిన వై నరసింహారావు కేసును తెరపైకి తెచ్చింది. ఒక ఫారెన్ డైవోర్స్ ఇండియాలో చెల్లాలి అంటే అందులో ఫస్ట్ రూల్ వాళ్ల ఇండియన్ పర్సనల్ లా ఒప్పుకునే గ్రౌండ్స్ పైనే ఆ డైవోర్స్ జరగాలి. ఓహో, మరి యుఎస్ కోర్టు వాళ్ళకి ఏ గ్రౌండ్ మీద డైవోర్స్ ఇచ్చింది? ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అనే కారణం మీద. కానీ విచిత్రమేమిటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇది అసలు లీగల్ గ్రౌండే కాదు. హోల్డ్ ఆన్, అంటే యుఎస్ డైవోర్స్కి వాడిన కారణం ఇండియన్ లాతో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అది చెల్లదు అంటారా? ఎగ్జాక్ట్లీ. స్ట్రైక్ 1. ఇక సెకండ్ రూల్, అపోజిట్ పార్టీ వాలంటరీగా ఫారిన్ కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ని అంగీకరించి ఉండాలి. కానీ తను కోర్టుకు వెళ్లలేదుగా, కేవలం ఒక లెటర్ పోస్ట్ చేశాడు కదా, దాన్ని అంగీకరించడం ఎలా అంటారు? అద్భుతం. కోర్టు కూడా అదే పాయింట్ పట్టుకుంది. కేవలం ఒబ్జెక్షన్ లెటర్ పంపినంత మాత్రాన వాళ్ల పవర్ని అంగీకరించినట్లు కాదు. స్ట్రైక్ 2. అందుకే ఆ యుఎస్ డైవోర్స్ డిగ్రీని ఇండియాలో పూర్తిగా చెల్లదు అని కొట్టేసింది. అన్బిలీవబుల్. అంటే 18 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు ఇంకా లీగల్లీ హస్బెండ్ అండ్ వైఫేనా? మళ్ళీ పూణేలో ఫస్ట్ నుంచి కేసు మొదలుపెట్టాలా? అదే జరిగితే అదొక పీడకల. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. సుప్రీంకోర్టు తమ అల్టిమేట్ వెపన్ని బయటకు తీసింది. అదే ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 142. నేను దీని గురించి విన్నాను. ఇది సుప్రీంకోర్టుకి కంప్లీట్ జస్టిస్ చేయడానికి ఇచ్చే ఒక స్పెషల్ పవర్ కదా? అవును. ఈ పెళ్లి ఎప్పుడో చచ్చిపోయింది. ఇండియన్ లాని కాపాడటానికి యుఎస్ డైవోర్స్ని రద్దు చేస్తున్నాం. కానీ కింది కోర్టులకు పంపకుండా మా పవర్తో ఇక్కడే వీళ్ల పెళ్లిని అధికారికంగా రద్దు చేస్తున్నాం అని కోర్టు తీర్పునిచ్చింది. వావ్, దట్ ఈస్ బ్రిలియంట్. వాళ్లు చట్టాన్ని కఠినంగా రక్షించారు, అలాగే ఆ జంటను మరింత నరకం నుంచి కాపాడారు. అక్షరాల నిజం. కఠినమైన ప్రొసీజరల్ చట్టాన్ని, మానవీయమైన న్యాయాన్ని పర్ఫెక్ట్గా ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పే ఒక మాస్టర్ క్లాస్ ఇది. సో చూస్తున్న వాళ్ళందరికీ నా టేకవే, మీకు ఫారెన్ కోర్ట్ నుంచి సమ్మన్లొస్తే దాన్ని ఇగ్నోర్ చేయడం గానీ, పోస్ట్ ద్వారా రిప్లై ఇవ్వడం గానీ చేయకండి. You need Indian legal counsel immediately. And most important point, ఫారెన్ డైవోర్స్కి ఇక్కడ ఆటోమేటిక్ వాల్యూ ఉండదు. అది ఖచ్చితంగా ఇండియన్ లాస్కి అలైన్ అయి ఉండాలి. ఎందుకంటే మహాసముద్రాలు దాటినంత మాత్రాన మీ సొంత దేశపు చట్టాలను వదిలించుకోలేరు. ఎక్సలెంట్గా చెప్పారు. ద లా ఫాలోస్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్.